రంగమ్మత్త, ఏంటే తెల్లారేపాటికి ఎక్కడ తిష్టేశావు? అదా, నీకోసమే ఎదురు చూస్తున్నానే. నీకు ఒక విషయం చెప్పాలి, త్వరగా రా, ఇలా కూర్చో. ఏంటే రంగమ్మత్త, తొందరగా చెప్పవే. పొయ్యి మీద కూర తిరగమోతేశాను, మాడిపోతుంది. అదే, రాత్రి సుజాత మొగుడు తాగొచ్చి దాన్ని సావుబాదాడే. నేను తొంగి తొంగి చూశాను, నీకోసం ఎదురు చూశాను, నువ్వు రాలేదేంటే? అయ్యో రంగమ్మత్త, ఒక ఫోన్ అన్నా చేయొచ్చు కదవే, లేకపోతే ఒక కేక్ అన్నా వేయిపోతివి, నేను కూడా వచ్చి చూసేదాన్ని కదవే. ఫోన్ చేద్దామంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదే. వచ్చి కేకేశాను, నువ్వు వినిపించుకోలేదు, పనిలో ఉన్నామనుకుని వచ్చానే, నేను చూశానే, భలే మజా వచ్చిందిలే. సరేలే రంగమ్మత్త, నేను చూడకపోతే ఏమైందిలే గాని, నువ్వు చూసావుగా, ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు నాకు కళ్ళకు కట్టినట్టు చెప్పవే. నేను కూడా దాన్ని అనుభూతి చెంది సంతోషంగా ఫీల్ అవుతానే. ఏమోనే సరిత, నేను కొంచెమే చూశానే, మొత్తం చూడలేదు. నేను తొంగి తొంగి చూస్తున్నానని ఆ సుజాత చూసేసిందే, అందుకే తలుపేసుకుని చచ్చింది. నేను ఊరుకుంటానా? కిటికీలో నుంచి తొంగబడి చూశానే. అవునా రంగమ్మత్త, ఎందుకు కొట్టాడే? ఏం చేసింది పత్తిత్తు? అదా, దాని మొగుడు రోజు తాగొస్తున్నాడు కదవే, ఆ విషయం అంట వాళ్ళ పుట్టింటోళ్ళకి చెప్పిందంట. ఆడనేమో వాళ్ళ మామ అడిగాడంట, ఆడికి మండిపోయి వచ్చి దీన్ని కొట్టాడేక. కొడితే కొట్టాడులేవే, దానికి చాలా మదం ఉంది, ఆ మదం అనగాలి. అమ్మా, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వెతుకొచ్చానమ్మా. ఎందుకురా, నన్ను డిస్టర్బ్ చేయమాకు, నేను మంచి ఆలోచనలో ఉన్నాను. అదా, ఆకలి అవుతుంది రా అమ్మా, కొంచెం అన్నం పెడదు గాని. అన్నమే కదరా, ఉండరా, నేను వచ్చి 10 నిమిషాలు ఆగి పెడతాను. అన్నం కన్నా ముఖ్యమైన విషయం జరుగుతుంది ఇక్కడ. నీ అమ్మ నీకెంతసేపు ముచ్చటే కావాలంటే నేను ఆకలితో సచ్చేది, నువ్వు పట్టించుకోవా? సరేలే, ఏం చేద్దాం, ఆ చెట్టుకి కూర్చుంటాను కాసేపు. ఓసే సరిగా, ఏందే పిల్లోడు అలా చెట్టెక్కి కూర్చున్నాడు? ఎక్కితే ఎక్కాళ్లే రంగమ్మత్త, చెట్లు ఎక్కడం పుట్లు ఎక్కడం వాడికి అలవాటేలే, నువ్వు చెప్పు. అబ్బబ్బా సరిత, చెప్తే ఏం మజా వస్తుందిలే గాని, నీ కళ్ళతో చూస్తే ఉండేది. ఆడు కొడుతుంటే ఆ సుజాత ఏడుస్తుంటే నాకైతే కడుపు నిండిపోయిందే. అబ్బా, నువ్వు అలా చెప్పి ఊరించకే రంగమ్మత్త, ఇప్పటికే నేను గొడవ మిస్ అయిపోయాననే బాధలో ఉన్నాను. ఒసే రంగమ్మత్త, సైలెంట్గా ఉండవే, అదిగో ఆ సుజాత బయటకు వస్తుంది. సుజాత అక్క, ఇలారా, ఏమైందే మొహం మీద దెబ్బలేంటి? అదా, పొద్దున బాత్రూంలో కాలు జారి పడ్డాలేవే. అవును, ఏంటి పొద్దు పొద్దున ఇక్కడ మా ఇంటి ముందు పెట్టారు ముచ్చట్లు? అదా, ఊరికేనే, ఏమి తోచట్లేదని ఇటొచ్చాము. అవ్వా కాదాంటీ, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, వాళ్ళు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఆపరా ఎదవా. రా సుజాత అక్క, వచ్చి కుసేపు నువ్వు కూడా కూర్చునేళ్ళు. లేదులే, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తున్నాను. చూసావా చూసావా చూసావా, బాత్రూంలో కాలు జారి పడిందంట. దీని అబద్ధాలు మంటలో తాగలయ్యా, ఎన్ని అబద్ధాలు ఆడుతుందే. అది వాళ్ళ ఆయన తాగొచ్చి కొట్టిన దెబ్బలే. ఏంటి, వీళ్ళేదో నా గురించే చెప్పుకుంటున్నట్టున్నారు, చెప్తా వీళ్ళ సంగతి. షూ షూ, మీ కాకులు సావా, ఎంతసేపు మా కొంపల మీదే పడేడుస్తారా? షూ, పొండటి బొండి. ఒసే రంగమ్మత్త, చూడవే, కాకుల మీద వంక పెట్టది మనల్నే తిడుతుంది. అవునే సరిత.